వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు అనిల్ రెడ్డి, దినేష్ రెడ్డి దళిత యువకుడిని చిత్రహింసలు పెట్టడం బాధాకరమని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. యువకుడి వీడియో వారి పేరెంట్స్ను పంపించి భయభ్రాంతులకు గురి చేయడం హేయమైన చర్యని తెలిపారు. దళితుల పట్ల వైసీపీ దాడులు ఖండిస్తున్నామని ఎమ్మెల్యే హెచ్చరించారు. నిన్న తిరుపతిలో వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు అనిల్ రెడ్డి అలాగే దినేష్ రెడ్డి మరొకరితో కలిసి దళిత యువకుడిని గదిలో బంధించి చిత్రవదలు చేసి వీడియో తీసి ఆ యువకుడు తల్లిదండ్రులకు పంపించి ఇది మా తడాక అని బెదిరించిన సంఘటన చాలా చాలా బాధాకరణం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది దళితులు హత్యకు గురయ్యారు. ఈ అధికారం లేనప్పుడు ఆయన కానవాయి కిందే దళితులను పడేసి తొక్కుతున్నాడు ఆయన. ఈ కరుణాకర్ రెడ్డి నాయకులు ఇవాళ ముందుకు వచ్చే అనుచరులు దళితుల్ని బహిరంగ కొడుతున్నారు ఇవాళ. అందుకే తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క వైసీపీ దళితుల పట్ల వైసీపీ దుర్మార్గాల్ని దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు దళిత జాతికి క్షమాపణ చెప్పాలా. అలాగే పార్టీ నుంచి అలాంటి వారిని తక్షణం సస్పెండ్ చేయాలని బహిష్కరించాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో మీరు దళితుల పట్ల ఏమాత్రమో మీ గౌరవం కానీ మర్యాద కానీ దళితుల ప్రాణాల పట్ల విలువ కానీ ఏమీ మీకు లేవని, మీరు ఒక దళితుల పట్ల అహంకారంగా ఉన్నారనే విషయాన్ని ఈ సమాజం అర్థం చేసుకోవాల్సి వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆయన అనుచరుల యొక్క ఆగడాల్ని తీవ్రంగా ఖండిస్తూ దళితుల్ని కాపాడే బాధ్యత మీ